ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసేయాలని కోరుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే గింటే మన సాటి మొగ సమాజంలో సభ్యులన్నా అయి ఉండాలి, లేదంటే ఆటో వాళ్ళలో క్యాబ్ వాళ్ళలో అయి ఉండాలి. కానీ చిత్రంగా కొంతమంది మహిళక్కలే ఆ పని ముంగటేసుకున్నారు. ఇప్పుడు వెంటనే ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పథకం బంద్ చేయాలని కామారెడ్డి బస్టాండ్లో బస్సులు పోకుండా బస్సులకు అడ్డం తిరిగి కూర్చున్నారు. ఇన్నర కామారెడ్డి బస్టాండ్ ఎంట్రన్స్ కాడ కూర్చున్న అక్కల డిమాండ్ ఏందో ఆడోళ్లకు ఉచిత ప్రయాణాలు రద్దు చేయాలట. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని కూడా స్లోగన్లు అందుకున్నారు గట్టిగానే. అబ్బో సల్లపూట కూడా చాలా గరంగరమే ఉన్నట్టు కదా అక్కలంతా. ఉచిత బస్సు ప్రయాణాలు చాలా హట్టు చేసినట్టున్నాయి. ఓ అక్కలు మీరు ఎత్తున్న ధర్నా ఏంది, ఇస్తున్న స్లోగన్లు ఏందక్క? ఇప్పటిదాకా బాగానే ఉండే, సడన్ గా గిదేంది? తెలంగాణకు అడ్డేవాడు ఎవరిని అడ్డంగా నరికెత్తారక్క? తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఇంకా అవుట్ డేట్ అయిన స్లోగన్లు ఇస్తే ఎట్లా? ఉచిత ప్రయాణాలు వద్దు, మహిళల ఆత్మగౌరవాలు దియొద్దు అనో, మర్యాద లేని ప్రయాణం విలువలేని పథకం అనో కొత్త కొత్త స్లోగన్లు ఇవ్వాలి గాని ఇంతకు ఉచిత బస్సు ప్రయాణాలు ఎందుకొద్దు మీకు? మా మహిళల కంటే విలువ లేకుండా అయిపోయింది. మా మహిళలకు రక్షణ కలిగి నువ్వు 1 మందికి కోటీశ్వరులు చేస్తుంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చెయ్యవు. ఇవాళ మాకు రోడ్డు మీద తెచ్చే పరిస్థితి తెచ్చినావు. వామ్మో అక్కలు బాగానే హట్ అయినట్టు వింటున్నారా? పొన్నం సారు ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళను చిన్న చూపు చూస్తున్నారట, తీసి పారేసినట్టే చెప్తున్నారట. వీళ్ళకే కాదు ఎటుగూడుక ఫ్రీగానే పోతున్నారని వాళ్ళ ఇంటికేళ్ళు పెట్టినట్టే ఇల్వదిస్తున్నారట కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా ఈ ముచ్చట మీద జర గట్టిగా నజరు పెట్టాలి అని కోరుకుంటున్నారట. ఉచిత ప్రయాణాలు కావాలని ఉన్నా కూర్చుంటందుకు సీటు దొరకక పురాగా ఇలువ చంపుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని వీళ్ళ లెక్క ధర్నా చేయలేక లోపల ఫీల్ అవుతున్న ఆడోళ్ళంతా.